ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రమాదం. టెన్షన్‌లో పార్టీ నాయకులు ఎలాంటి ప్రమాదం ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చివరి వరకు చూడండి వీడియో అర్థమవుతుందండి. ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నారా? లేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భయపడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అయితే చెప్పారు. ఇక ఎందుకంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ తొత్తులా మారారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఖండించారు. కమ్యూనిస్టులు విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరేలా కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని ఇక కమ్యూనిస్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఖండించారు. కేసీఆర్‌కు సహకరిస్తే కమ్యూనిస్టులు ధనులవుతారు, లేకుంటే ఇతర పార్టీలకు తొత్తులవుతారని నిలదీశారు. కమ్యూనిస్టులపైన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల త్యాగాలు కేసీఆర్ బాగా తెలుసుకుని ఆయన అన్నారు. ఇక ముఖ్యమంత్రి పదవి లేకుండా కేసీఆర్ ఉండలేరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. కమ్యూనిస్టుల ఎజెండాను తీసుకుంటామని చెప్పి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ అన్నారు. కమ్యూనిస్టుల త్యాగాలేంటో కేసీఆర్ బాగా తెలుసని అన్నారు. ఓడిపోగానే ఫామ్ హౌస్‌లో పరిమితం కావడం కాదని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రజల మధ్యలో ఉండాలని హితవు పలికారు. అనవసరంగా వాడుకొని కమ్యూనిస్టులు మోసం చేసిన చరిత్ర అని కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిస్థితులు వేరే ఉంటాయని హెచ్చరించారు.